వీర్యకరాల సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారనే కేసులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబ్ సంబంధించినటువంటి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీస్ రెవెన్యూ వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ల్యాబ్లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్లోని పలు టెస్ట్ కిట్లు శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు టెక్నీషియన్లను పోలీసులు స్టేషన్కు తరలించారు. వీర్యకరాల సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పేసి అరెస్ట్ చేసిన నిన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతని. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. నిన్న నమ్రతను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు టెక్నీషియన్స్ కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ కిట్తో పాటు శాంపిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఆశ, కాసేపటి క్రితమే ఈ యొక్క ఏదైతే సృష్టి టెస్ట్ సెంటర్ ఉందో ఈ రోజు ఉదయం పోలీసులు అయితే డాక్టర్ నమ్రతను కూడా ఉదయం అరెస్ట్ చేసి అయితే అదుపులోకి తీసుకున్నారు. నమ్రతతో పాటు ఇద్దరు టెక్నీషియన్స్ అండ్ అనదర్ వన్ కొంతమంది సిబ్బంది, మొత్తం తొలగా కూడా 3 సిబ్బంది. అయితే ఈ సెంటర్ నుండి మొత్తం 5 మంది, ఈ నమ్రతను కలిపి 6 మంది ఏదైతే విజయవాడలో నమ్రతను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారో, విజయవాడ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ సృష్టి సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి కళ్యాణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7గురిని అదుపులోకి తీసుకున్నారు. 7గురిని అదుపులోకి తీసుకుని గోపాలపురం పిఎస్ కు తరలించారు. కాసేపటి క్రితమే ఇక్కడ గోపాలపురం పిఎస్ నుండి వాళ్ళని గాంధీ ఆసుపత్రికి మెడికల్ టెస్ట్ కొరకు పంపించారు. వైద్య పరీక్షల నిమిత్తం అక్కడ పంపించిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం వాళ్ళని డైరెక్ట్ గా ఈ రోజు ఆదివారం కావడంతో జడ్జి ఇంటి ముందే వాళ్ళని అయితే ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. అయితే రిమాండ్ కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం తోలుగా ఈ యొక్క ఏదైతే గతంలో కూడా ఈ యొక్క డాక్టర్ నమ్రత పైన కూడా గతంలో 2018లో 2020లో కూడా అయితే ఈ యొక్క టెస్ట్ కేంద్రం పైన కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క టెస్ట్ కేసులు నమోదైన కారణంగా ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతులు అయితే ఈ యొక్క బేబీ కొరకు ఈమెను సంప్రదించిన నేపథ్యంలో, అయితే ఇతర రాష్ట్రానికి చెందిన ఈ దంపతులు ఈమెను సంప్రదించిన నేపథ్యంలో అదే సరోగసి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సరోగసి పేరుతోన మొత్తం టోటల్గా ఈ దంపతుల మధ్యలో 30 లక్షలకు ఒక డీల్ అయితే ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో 15 లక్షలు ముందుగా ఆన్లైన్ చెల్లించాలి. ఆన్లైన్ చెల్లించిన తర్వాత మరి 15 లక్షలు మొత్తం టోటల్గా కూడా హ్యాండ్ క్యాష్ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అందుకు గాను చెక్ కూడా ఇవ్వడానికి సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళకు కలిగినటువంటి ఏదైతే సంతానం ఉంటుందో, అదైతే సరోగసి ధర కలిగినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానాన్ని తీసుకొని వచ్చేసి అయితే ఇవ్వడం జరిగింది. తీర క్రమేపీ మామకు క్యాన్సర్ రావడంతో వీళ్ళకు డౌట్ వచ్చిన నేపథ్యంలో హాస్పిటల్లో తీసుకెళ్ళగా అయితే అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించారు. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ యొక్క డిఎన్ఏ టెస్ట్ వీళ్ళకు సంబంధించింది కాదు అని తేలడంతో అవక్కైనట్టుగా తెలుస్తుంది. దాన్ని మొత్తం తోలుగా ఈ వ్యవహారం పైన గోపాలపురం పోలీసులు అయితే ఆశ్రయించారు. గోపాలపురం పోలీసులను ఆశ్రయించిన తర్వాత గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం తోలుగా దానిపైన దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన డాక్టర్ నమ్రతను ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమం లోపల దీన్ని నిర్వహించేటటువంటి నిర్వాహకులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మీరు ఎక్కడ ఉన్నది అంటూ కూడా వీరి సెంటర్స్ ఇంకెక్కడ ఉంది, బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణం లోపల కూడా దర్యాప్తు కొనసాగుతుంది. భారీగా మొత్తం త్వరగా ఆ స్ప్రెమ్ కణాలు ఏవైతే ఉంటాయో ఆ స్ప్రెమ్ కణాలని భారీగా డంప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ స్ప్రెమ్ కణాలని ఇటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ కు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. కాబట్టి మొత్తం త్వరగా ఈ వ్యవహారం చూసుకుంటే గతంలో కూడా ఈ మధ్య ఉన్నటువంటి కేసుల ఆధారంగా ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ కేసు ఆధారంగా ఇంకా ఎంతమంది ఈ దాంట్లో బాధితులు ఉన్నారనే కోణం లోపల కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో వీళ్ళని జడ్జి ముందుకు ఎవరైతే 7 మంది ఉన్నారో ఆ 7 మందిని కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతనైతే
అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ నుంచి హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇద్దరు టెక్నీషియన్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అంటే సెంటర్ లో ఉన్నటువంటి టెస్ట్ కిట్లను శాంపిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ యాకూబ్. నమ్రత్తో పాటు మరికొందరు మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతోంది? ఎంత మందిని ఇప్పటి వరకు ఈ విధంగా మోసం చేసినట్టుగా తెలుస్తుంది? ఆ డీటెయిల్స్ అన్న బయటకు వచ్చాయా? ఆశ అయితే గతంలో విజయవాడలో ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ల భాగవతం గతంలో కూడా పెద్ద ఎత్తున జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో జరిగిన ఘటనతో పూర్తిగా నిన్న టెస్ట్ ట్యూబ్ సెంటర్లు మొత్తం మూతబడి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా టెస్ట్ ట్యూబ్ సెంటర్లు నిన్న చూసుకుంటే సృష్టితో పాటు పూర్తిగా విజయవాడలో ఉన్న సుమారుగా 10 నుండి 15 టెస్ట్ ట్యూబ్ సెంటర్లు కూడా పూర్తిగా మూత వేశారు. అంటే కడుపు పిల్లల కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు వాళ్ళ పిల్లలు ఇబ్బందిగా ఉన్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు కొంత వీళ్ళ వద్దకు వెళ్లేందుకు వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆశ కల్పించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో టెస్ట్ ట్యూబ్ సెంటర్లకి సంబంధించి పూర్తిగా వాళ్ళు దోచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. మన కొలికి ఇప్పుడు చెప్పినట్టుగా సుమారుగా 30 లక్షల పైచీలకు ఒక్కొక్క బేబీకి తీసుకుంటున్నారంటే ఎంతవరకు వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రస్తుతానికి నిన్న ఉదయం అరెస్ట్ చేసినట్టుగా పూర్తిగా ఇక్కడి నుండి తీసుకెళ్లినట్టుగా నమ్రతను తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే సాయంత్రం మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో సృష్టి సెంటర్ ను పూర్తిగా మూసివేయడం జరిగింది. అక్కడ సిబ్బంది ఎవరు ఒక్కళ్ళు కూడా అక్కడ ఏం జరిగింది అని చెప్పడానికి కూడా ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితి. పూర్తిగా గేట్లు కూడా వేసేశారు. లిఫ్ట్ దగ్గర పూర్తిగా అడ్డంగా పూర్తిగా బార్గేట్స్ మొత్తం పెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో అంటే టెస్ట్ ట్యూబ్ సెంటర్ల వ్యవహార శైలి చాలా వరకు ప్రజల్లో ఒక ఆందోళన అయితే కలిగిస్తుంది. చాలా వరకు పిల్లలు లేని తల్లిదండ్రులు టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు వెళ్ళడం, అక్కడ ఆ డాక్టర్లు చెప్పే ఫీజులకు పెద్ద ఎత్తున ఫీజులు ఇవ్వడం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కొంతవరకు మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళకి అక్కడ బేబీని ఏ విధంగా వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వీర్య కణాలే ఇస్తున్నారా లేదంటే బయట నుంచి తీసుకొచ్చిస్తున్నారని కూడా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రోజు పూర్తి స్థాయిలో నిన్న బయటపడిన వ్యవహారం చూసుకుంటే చాలా వరకు ఇటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్లే ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే నమ్రతతో పాటు విజయవాడ నుండి ఇక్కడ సూపర్వైజర్ చేస్తున్న కళ్యాణిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా టెక్నికల్ సైడ్ లో ఉన్న మరో 4గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరిపై ఎటువంటి కేసులు నమోదు చేస్తారు? ఈ రోజు అయితే నిన్నైతే అరెస్ట్ చేశారు, విచారణ చేశారు. ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తారా లేదా అని కూడా చూడాలి. అదే విధంగా పూర్తిగా పుట్టగొడుగులాగా వస్తున్న ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లోని ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. వీర్య కణాల సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారనే కేసులో అరెస్ట్ చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు తనిఖీలైతే నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ల్యాబ్ లో పనిచేస్తున్న 2 టెక్నీషియన్లను కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ లోని పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2 టెక్నీషియన్లు కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
సేకరణలో అడ్డదారులు తొక్కుతున్నారనే కేసులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతనైతే నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఇద్దరు సిబ్బందిని, ఇద్దరు టెక్నీషియన్స్ ని, మొత్తం 7గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ల్యాబ్ లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లు కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ లో పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు టెక్నీషియన్లను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ని గంటలకు వచ్చి అయితే అమ్మతనంతో ఆటలా, నమ్మకంతో వ్యాపారమా? ఆమె కూడా ఒక మహిళే కదా. పిల్లలు కలిగిన దంపతులు తనపై పెట్టుకున్న నమ్మకంతో నమ్రత ఆడుకుంది. అక్రమ పద్ధతుల్లో సంతాన సాఫల్యం చేస్తూ లక్షలకు లక్షలు వసూలు చేసింది. ఇన్నాళ్లకు పాపం పండింది. ఒక దంపతుల ఫిర్యాదుతో పోలీసుల రంగప్రవేశంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని గంటలకు వచ్చి పిల్లలు కలగని తల్లిదండ్రులే వాళ్ళ బిజినెస్ వస్తువు. తమ కడుపు పండాలని తప్పించే మహిళలే వాళ్ళ పెట్టుబడి. సంతానం కలిగించామని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తారు. కానీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం చూస్తే అలా తల్లిదండ్రులైనా వారి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు వచ్చి సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. తన 2 ఏళ్ల బాబుకు క్యాన్సర్ రావడంతో ఒక మహిళకు డౌట్ వచ్చింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు ఏదో తేడా చేశారని ఆమె గ్రహించింది. ఎందుకైనా మంచిదని 2 ఏళ్ల చిన్నారికి DNA టెస్ట్ చేయించింది. ఆమె అనుమానించినట్లే తన భర్త DNAతో మ్యాచ్ కాలేదా DNA. దీంతో భర్తతో కలిసి గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తనిఖీలు జరిగాయి. ఎన్ని గంటలకు వచ్చి వీర్యకణాల సేకరణలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారని పోలీసులు గుర్తించారు. 50 మందికి పైగా వీర్యకణాల నిల్వలను వాళ్ళు గుర్తించారు. వాటిని అహ్మదాబాద్ ల్యాబ్ కు పంపి భద్రపరుస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విజయవాడకు వెళ్లి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 7 సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ తో పాటు వైజాగ్, విజయవాడలోని సృష్టి సెంటర్లలో తనిఖీలు కూడా నిర్వహించారు.
కోట్లు సంపాదించాలనే అత్యాశతో ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారా? ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఈ మోసం? ఎంతమందికి ఇలా సంతానం కలిగించారు? స్పర్మ్ డొనేటర్లు సెపరేట్ గా ఎంగేజ్ చేసుకుంటున్నారా? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చరిత్రను పోలీసులు తవ్వి తీస్తున్నారు. గతంలో ఆరోపణలన్నీ కూడా ఉన్నట్లు గుర్తిస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూసి ఒక కన్న బిడ్డకి తల్లిదండ్రులు కావాలి, అమ్మా నాన్న అనిపించుకోవాలి అని తప్పించే తల్లిదండ్రులనే ఎర్రగా చూసి కోట్లు సంపాదించాలన్న అత్యాశతో ఈరోజు కడగటాల వెనక్కి వెళ్ళబోతున్నారు సృష్టి టెస్ట్ ట్యూబ్ నిర్వాహకురాలు నమ్రతతో పాటు మరికొంతమందిని 7గురిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ రాజు, ఇప్పటికే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు, ల్యాబ్ టెస్టులు సేకరించారు. 50 మంది స్పామ్ అక్కడ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎవరికి సంబంధించిన వాది కాకుండా అక్రమంగా ఈ విధంగా ఒక్కరికి వీర్య కణాలని సరఫరా చేస్తూ వారికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే 2 ఏళ్ల బాబుకి క్యాన్సర్ రావడంతో ఈ యొక్క డొంక కదినట్టు తెలుస్తోంది. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, ఇంకా రావాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది అంతా? ఎంతమంది ఇప్పటి వరకు మోసం చేసినట్టు తెలుస్తుంది? డీటెయిల్స్ ఏంటి రాజు? సార్, ఏదైతే తల్లి బిడ్డ అంటే ఒక బిడ్డని కనాలి అని చెప్పి ఆశపడుతున్నటువంటి తల్లికి అవకాశం లేని నేపథ్యంలో ఫెర్టిలిటీ విధానం ద్వారా కూడా అంటే టెస్ట్ ట్యూబ్ విధానం ద్వారా పిల్లలు కల్పించడం అనేది సాంకేతిక పరంగా వస్తున్నటువంటి మార్పుల్లో ఒక భాగం. దీన్ని ఇప్పుడు ఆసుపత్రిలో వైద్య సిబ్బందులు కూడా దాన్ని ఒక వ్యాపార దృక్పథంతో మార్చుకోవడం జరిగింది. ఇందులో అక్రమాలకు పాల్పడడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతున్నప్పటికీ కొద్దిగా అక్కడక్కడ విషయాలు బయటకు వెలుగులోకి వచ్చిన తర్వాత అవి కనుమరుగవుతున్నాయి. అయినప్పటికీ కూడా దంపతుల ఆశల్ని వీళ్ళు క్యాచ్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ఒక మోసాల్లో భాగంగానే ఇప్పుడు ఈ సంఘటన కూడా చెప్పుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువ పుట్టగొడుగుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు కూడా పుట్టుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సిటీతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఫెర్టిలిటీ సెంటర్లు అయితే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చూసుకుంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఉందో ఇది అక్కడ గోపాలపురంలో వెలుగు చూసినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటు విజయవాడ విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో చెన్నైలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సెంటర్లు అన్నింటి మీద ఇప్పుడు పోలీసులు అయితే సోదాలు చేస్తున్నారు. గతంలో కూడా అంటే విశాఖపట్నంలో సృష్టి టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో గతంలో 5 సంవత్సరాల క్రితం కూడా ఎటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంది. ఆ కాకపోతే కొన్నాళ్ళు దాని నిర్వహణ కూడా ఆపివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అనుమతులు తెచ్చుకొని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్ ను మార్చి కొత్త బిల్డింగ్ లోనికి కూడా ఈ సెంటర్ ని మార్చుకొని తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి అపవాదులను రూపుమాపే కార్యక్రమాలు అయితే ఈ సిబ్బంది చేశారని చెప్పుకోవచ్చు. తాజాగా ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ గోపాలపురంలో వెలుగులోకి వచ్చిన సంఘటన ఉందో దీంతో ఇటు విజయవాడ విశాఖపట్నంలో కూడా రాత్రి అయితే తనిఖీలు సోదాలు చేయడం జరిగింది. గోపాలపురం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక పోలీస్ బృందం ఆధ్వర్యంలో సోదాలు చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి విజయవాడలో నమ్రతని అదేవిధంగా విశాఖపట్నంలో కళ్యాణి అనేటువంటి 2 మహిళలు కూడా అదుపులోకి తీసుకొని గోపాలపురం తరలించారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఎంతమంది ఇంకా బాధితులు ఉన్నారనే దాని మీద కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది. విచారణ అయితే కొనసాగుతుందని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా దంపతుల బలహీనతల్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇటువంటి అక్రమాలకు పాల్పడడం, అడ్డదారుల్లో సంపాదన వ్యాపార దృక్పథంతో సంపాదనకి అలవాటు పడి మోసాలకు పాల్పడడం కూడా ఒక వైద్య రంగంలో ఇదొక మాయని మచ్చగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఉందంటే వీర్య కణాలని భర్త నుంచి వీర్య కణాలు సేకరించి భార్య అండంలో ప్రవేశపెట్టడం అనేది ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం. ఈ విధానంలో భర్త నుంచి కాకుండా వేరే వ్యక్తులు అంటే వీర్య కణాలని అక్రమంగా సేకరించి అదొక బ్యాంకు లాగా అంటే బ్లడ్ బ్యాంకు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారో అదే విధంగా వీర్య కణాల బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకొని మరీ దారుణమైనటువంటి మోసాలకు పాల్పడుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఒక సృష్టియే కాదు, చాలా వరకు హాస్పిటల్లో ఇలాంటి పద్ధతులు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నప్పుడు ప్రస్తుతం ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో అక్రమం అయితే వెలుగులోకి రావడంతో ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం
దంపతుల బలహీనత మీద ఆధారపడి వీళ్ళైతే మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పిల్లలు కనలేని మహిళలు ఎవరైతే ఉన్నారో వివాహితులు వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలు అప్పచెప్పడం అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు సైన్స్ విధానంలో. కానీ వైద్యులు దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్లు కూడా గడిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయి లోతుగా విచారణ చేయాలి, ప్రత్యేక బృందాలు దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫెసిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇలాంటి ఎంక్వైరీలు చేసి నిజాలైతే వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు తక్షణం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.